నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఎవరైనా మనకు నచ్చకపోతే, ఇష్టం లేకపోతే, ద్వేషిస్తే నిజంగా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నెలవంకలో కూడా మచ్చలను వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదే ఒకవేళ మనకి నచ్చితే, ఇష్టపడితే, ప్రేమిస్తే, వారితో ఉండాలి అని అనిపిస్తే, మచ్చలున్న మనిషిలో కూడా మనము నెలవంకను వెతుకుతూ ఉంటామట కదా! ఈ సృష్టి మొత్తం దేనిపైన ఆధారపడి ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడు, అది నీ యొక్క దృష్టిపైనే ఆధారపడి ఉంది అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు ఏ కోణంలో చూస్తుంటే నీకు అదే కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. అద్దంలో చూసుకుంటే నీకు నువ్వు కనబడుతూ ఉంటావు. కానీ అదే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటూ ఉంటే అందరిలో నువ్వు కనబడడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా! పాపము, పుణ్యము అంటూ వేరే ఏదైనా ఉంటూ ఉంటుందా? నీ వల్ల ఒకరికి మంచి జరిగితే అది పుణ్యము అనంట. నీ వల్ల ఒకరికి కష్టమొస్తే, ఇబ్బంది వస్తే, నష్టమొస్తే, బాధ కలిగితే అది పాపము అనంట. అది నీ చూసే చూపు ద్వారా కావచ్చు, మాట్లాడే మాట ద్వారా కావచ్చు, చేసే పని ద్వారా కావచ్చు, ఎదుటి వ్యక్తికి ఆనందం కలిగించేది చేస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఆనందంగా ఉంటూ అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నీ దృష్టి మార్చుకునే ప్రయత్నం చెయ్యి.